సుస్వాగతం. స్ఫూర్తి ఇండియన్ న్యూస్. తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన 60 కుటుంబాలు బీఆర్ఎస్ పార్టీలో చేరడం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. మణుగూరు పట్టణంలో జరిగిన ఈ కార్యక్రమం గులాబీ రంగులో కళకళలాడింది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ చేరికలు జరగడం విశేషంగా మారింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన సీటైప్ అడ్డా, అశోక్ నగర్ అడ్డాకు చెందిన ఆటో డ్రైవర్ల 60 కుటుంబాలు బీఆర్ఎస్ పార్టీలోకి చేరాయి. పినపాక మాజీ ఎమ్మెల్యే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రేగా కాంతారావు సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. మణుగూరు మండల మాజీ అధ్యక్షుడు ఎడ్ల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ చేరికల కార్యక్రమంలో కొత్తగా చేరిన కుటుంబాలకు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆటో డ్రైవర్లు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వమున్నప్పుడు ఆటో డ్రైవర్లకు అనేక సంక్షేమ పథకాలు అందాయని, అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితులు మారిపోయాయని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఆటో డ్రైవర్లకు 10,000 రూపాయల ఆర్థిక సహాయమిస్తామని హామీ ఇచ్చి 2 సంవత్సరాలు గడిచినా అమలు చెయ్యలేదని వారు విమర్శించారు. అదే సమయంలో ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలు చేయడంతో ఆటో డ్రైవర్ల ఉపాధి తీవ్రంగా దెబ్బతిందని, తమ కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మా కడుపు మీద కొట్టినట్టయింది, మా కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వచ్చింది అంటూ భావోద్వేగంతో మాట్లాడారు. మరోవైపు బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ప్రజలే కాంగ్రెస్ పాలనపై అసంతృప్తిగా ఉన్నారని, అందుకే తిరిగి గులాబీ జెండా వైపు చూస్తున్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణ అభివృద్ధి బీఆర్ఎస్ హయాంలోనే సాధ్యమైందని, మళ్లీ ప్రజల ఆశీర్వాదంతో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ చేరికలతో మణుగూరు ప్రాంతంలో రాజకీయ సమీకరణాలు మారే అవకాశముందా? కాంగ్రెస్ పార్టీ దీనిపై ఎలా స్పందిస్తుంది? ఆటో డ్రైవర్ల సమస్యలపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? ఇవన్నీ ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాజకీయాల్లో ఈ పరిణామం ఎంతవరకు ప్రభావం చూపుతుందో చూడాలి. బ్యూరో రిపోర్ట్, స్ఫూర్తి ఇండియా న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి వీరబాబు అందించిన నివేదిక. స్టేట్యూన్డ్. స్ఫూర్తి ఇండియా న్యూస్. ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. కేసీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మణుగూరులో ఆటో యూనియన్ సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆటో యూనియన్ మరి పెద్ద ఎత్తున ఈరోజు మరి జాయిన్ కావడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. వారు ఒకటే అంటా ఉన్నారు, మాకు 10,000 రూపాయలు ఇస్తా అన్నారు నెలసరి. మరి 10,000 రూపాయలు ఇవ్వకపోగా ఉచిత బస్సు పేరుతో మా పొట్టన కొట్టిరు. అట్లాగే కేసులు కూడా ఎక్కడ పడితే అక్కడ కారణం లేకుండా అకారణంగా కేసులు రాసి మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. ఆ ఇబ్బందుల నుండి మళ్ళీ కేసీఆర్ గారు 3వసారి ముఖ్యమంత్రిగా అయితేనే తప్ప మరి మాతో పాటు ఈ ప్రజానికం బాధలు కూడా తీరుతాయని చెప్పేసి ఆశతోని మరి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. తప్పకుండా వారి ఆలోచన మేరకు తప్పకుండా రేపు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వారికి ఏ విధంగా సహాయ సహకారాలు అందించాలనేటువంటి ఆలోచన ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది అని చెప్పేసి తెలియజేసుకుంటూ వారందరూ కూడా మరి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినందుకు వారికి ప్రత్యేకంగా స్వాగతం తెలుపుతా ఉన్నా. బీఆర్ఎస్ పార్టీ పక్షాన, జిల్లా పార్టీ పక్షాన, అట్లనే మండల పార్టీ పక్షాన మరి సాదర స్వాగతం తెలుపుతూ ఖచ్చితంగా భవిష్యత్తులో కార్మికుల పక్షాన మరి ఆటో యూనియన్ ఏదైతే బీఆర్టీయూకి అనుబంధంగా మరి తప్పకుండా భవిష్యత్తులో వారికి కమిటీ వేసి మరి పోరాటం చేస్తామని చెప్పేసి, వారి పక్షాన నిలబడతామని చెప్పేసి, వారికి న్యాయం జరిగేంత వరకు మా పోరాటం మరి చేస్తామని చెప్పేసి, వారి పక్షాన్ని నిలబడతామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్, జై తెలంగాణ. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయడం తప్పనిసరిగా మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వాచ్.